అయిపోయిందన్నా అందరిది? డైలీ కాస్తండి ఒక మాట బాత్రూమ్స్ క్లీనింగ్, తర్వాత వార్డ్ క్లీనింగ్ ఎలా ఉందమ్మా మీకు? వార్డ్స్లో మీరున్న ఏరియాలో క్లీన్ చేస్తా ఉన్నారా? రూమ్స్ క్లీనింగ్ అంటూ ఏం లేదు సార్, వాళ్ళంతా వచ్చి క్లీనింగ్ చేయట్లా, జస్ట్ డైలీ మార్నింగ్ వచ్చి శానిటైజ్ చేసి వెళ్తున్నారు సార్. అంటే రూమ్ లోపల శానిటైజ్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అది కూడా ఇంప్రూవ్ అవ్వాలి అయితే క్వారంటైన్ రూమ్స్ లోపల వాష్రూమ్స్ అవి క్లీన్ చేయాలి, అది ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు మీ బెడ్షీట్స్ అవి ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తున్నారు? బెడ్షీట్స్ కూడా ఇంప్రూవ్ అయింది. ఓకే. కరెంట్ పవర్ సప్లై లేదు. ఇంకేదన్నా? ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం ఇక్కడే ఉన్నాము. మీరు చెప్పిన ఇష్యూస్ అన్నిటి మీద డెఫినెట్గా ఇవన్నీ రెక్టిఫై అయ్యేలా చేద్దాము. మీకు ఇంకా మీ వైపు నుంచి ఏదన్నా సజెషన్స్ ఉన్నాయమ్మా? మీకు ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది. ఓకే. అక్కడ నేను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నా, సెకండ్ ఫ్లోర్ కూడా వస్తున్నాయి డాగ్స్. అది కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఓకే సరే, ఓకే తప్పకుండా అమ్మా. మీ పేరేంటన్నారు? శిరీష. నీకు మీరు ఒక నెంబర్ జేసీ గారు, ఒక నెంబర్ ఇప్పుడు అనౌన్స్ చేయండి. క్వారంటైన్ సెంటర్లో ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి ఇమ్మీడియట్గా వాళ్ళు వస్తే మీరు రెక్టిఫై చేసేలా మనం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నెంబర్ ఇస్తారు, ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. మీకు అయిన తర్వాత ప్రతి రూమ్లోనూ డిస్ప్లే చేయమని చెప్తాము ఏమో అక్కడ ఇన్ఛార్జిని. అక్కడ మీరు ఆ నెంబర్ తీసుకుని మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నా డాక్టర్ కానీ డాక్టర్ అటెండెన్స్ కానీ లేకపోతే స్టాఫ్ అటెండెన్స్ కానీ మీ ట్రీట్మెంట్ విషయంలో కానీ మీకు ఏమాత్రం చెప్పాల్సినవి ఉన్నాయి అంతేనా? ఓకే అమ్మా, డెఫినెట్గా మీరు చెప్పినవన్నీ నేను తాడేపల్లిగూడ నుంచి ఇమానియల్ గారు 2% ఒక ఎవరు? హలో చెప్పండి, ఎక్కడ ఉన్నారా మీరమ్మా? ఏ ఊరు బాబు మీరు? జాబ్ చేస్తూ ఉన్నారా? మీకు ఓకే. ఎన్ని రోజులైంది మీకు కోవిడ్ కన్ఫర్మ్ అయ్యి? 5 days అయింది. మీరు తాడేపల్లి క్వారంటైన్ సెంటర్కి వచ్చి 5 days అయింది. డాక్టర్స్ స్టాఫ్ అందరూ ఇప్పుడు అక్కడ మెయిన్ మీరు కోఆర్డినేట్ చేస్తారు. ఓకే. ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు మీకు అక్కడ? 340 కోవిడ్ పేషెంట్స్ ఉన్నాయి సార్. 2 floors లో 3 members షిఫ్ట్ కి ఉన్నారు సార్. దాంట్లో ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ కంపల్సరీ ఉండేటట్టు చూస్తున్నాం సార్. ఉన్నారా? అంటే ఫ్లోర్ కి ఒక పల్మనాలజిస్టా లేకపోతే 3 floors కి కలిపి ఒక పల్మనాలజిస్టా? అంటే పల్మనాలజిస్ట్ 2 floor కలిపి ఒక పల్మనాలజిస్ట్ కంపల్సరీ ఉంటారు సార్. ఉన్నారా? ఉన్నారు సార్. ఉన్నారా? ఎంతమంది పల్మనాలజిస్ట్ ఉన్నారు టోటల్ గా? మనకి మొత్తం 9 మంది ఉన్నారు సార్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ లో. ఆక్సిజన్ లో 9 members ఉన్నారు సార్ మొత్తం పల్మనాలజిస్ట్ మీకు అవైలబుల్ కోవిడ్ పర్పస్. మీరు
రైస్ కర్రీ ఎగ్ కూడా అక్కడికి చికెన్ వరకు మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఈరోజు వడ సార్ రోజుతో ఒక బ్రేక్ఫాస్ట్ కోసం 7 రోజులు తీసుకుంటాం అన్నీ ఇక్కడే వేడిగా తయారు చేస్తాం కట్ చేసి ఇక్కడే తయారు చేస్తాం మధ్యాహ్నం అంటే మనం ప్యాక్ చేసి అడిగిన వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తాం ఫుడ్ మనం ఏంటంటే ఫ్రేమ్లో వస్తుంది. కర్రీస్ చేసుకోవాలి. చికెన్ లేదు పప్పు రైస్ ఇక్కడ నుంచి కాబట్టి ఇంకా వద్దులే ఇంకా ఇది అయిపోయాక అది క్లీన్ చేయించాలి. చూద్దాం ఇది అయిపోయినాయి వెనకరా పెరిగే టైం పడుతుంది. రీచ్ క్వాలిటీ బాగుంది. ఎంత బాటిల్ ఎంత వస్తుంది? దాని డీటెయిల్స్ వాటర్ బాటిల్. ఓకే సార్. ఫుడ్ అయితే మరి ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రాష్ట్రంలో టెస్టుల కెపాసిటీ పెంచడం వల్ల కానీ ఇతరత్ర కొంత లాక్డౌన్ రిలాక్సేషన్ కారణం వల్ల కానివ్వండి కొంతవరకు కేసుల నమోదు ఎక్కువగా జరుగుతున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ విధంగా వివిధ కారణాల వల్ల పెరుగుతున్నటువంటి కేసులకు అనుగుణంగా హాస్పిటల్స్ ప్రిపేర్నెస్ కానివ్వండి, ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రుల సంఖ్య పెంచడం కానీ, లేకపోతే అవి ఉన్నటువంటి ఆసుపత్రుల్లో సౌకర్యాలు బెడ్స్ కానివ్వండి, ఇతర సౌకర్యాలు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఈ సౌకర్యాలన్నీ కూడా మరింత పెంచుతూ ఇంకా అదనంగా ఏదన్నా క్వారంటైన్ సెంటర్స్లో కానీ ఇతరత్ర హాస్పిటల్లో కానీ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేసి రమ్మని రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని వార్తాపత్రికల్లో కానివ్వండి, కొన్ని కొంత మీడియాలో కానివ్వండి, ప్రసార మాధ్యమాల ద్వారా కొంతవరకు క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నటువంటి ఆ పేషెంట్స్ సరైనటువంటి సౌకర్యాలు లేక కొంతవరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రతి కోవిడ్ పేషెంట్కు ప్రతిరోజు 500 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నటువంటి ఆ కోవిడ్ పేషెంట్స్కు ఉన్నటువంటి భోజనం కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వారందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు, వారందరికీ నాణ్యమైన క్వారంటైన్ సెంటర్స్లో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వాలి. అదేవిధంగా మంచినీరు కానివ్వండి, లేకపోతే వారు ఉండేటటువంటి కోవిడ్ పేషెంట్స్ ఉండేటువంటి ఆ రూమ్లో
ఉన్నటువంటి ఆ శానిటేషన్ కానివ్వండి, ఆ బాత్రూమ్స్ క్లీనింగ్కి సంబంధించి కానివ్వండి, వారు ఉండేటువంటి ఆ రూమ్స్లో ప్రతిరోజు బెడ్షీట్ మార్చేటువంటి అంశంలో కానివ్వండి, మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా జరగాలి. అందులో ప్రత్యేకంగా భోజనం అనేది కోవిడ్ పేషెంట్కు సరైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భోజనం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి చాలా అవసరం. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా భోజనానికి సంబంధించి కానివ్వండి, శానిటేషన్కి సంబంధించి ప్రత్యేకంగా 500 రూపాయలు ఒక్కొక్క కోవిడ్ పేషెంట్ పైన కూడా ఇవ్వటం అనేది నిజంగా పేషెంట్స్కి అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రపరంగా అది ఎంత భారమైనప్పటికీ కూడా పేషెంట్స్ అందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత, పేషెంట్స్కు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిధులను కేటాయించడం మాత్రమే కాకుండా ఏ విధంగా పేషెంట్స్ క్వారంటైన్ సెంటర్స్లోనూ ఆసుపత్రులు కోవిడ్ హాస్పిటల్లోనూ ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా సక్రమంగా వైద్యం అంతా కూడా అందుతూ ఉందా, చికిత్స అంతా కూడా బాగా జరుగుతూ ఉందా, వారికి నాణ్యమైనటువంటి భోజనం, ఆరోగ్యకరమైనటువంటి భోజనం ఇస్తూ ఉన్నారా లేదా, మంచినీరు ఆరోగ్యకరమైనటువంటి మంచినీరు ఇస్తూ ఉన్నారా లేదా, డాక్టర్లు ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి చెక్ చేస్తూ ఉన్నారా, మందులు ఇస్తూ ఉన్నారా అన్న ఇవన్నీ కూడా స్వయంగా వెళ్ళి పరిశీలన చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మొన్న కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి వెళ్ళటం జరిగింది. అక్కడ క్వారంటైన్ సెంటర్స్ పరిశీలించడం జరిగింది. కొంతవరకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఇంకా మెరుగుపరచడానికి సంబంధించి మేము కృషి చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆశ్రమ ఆసుపత్రుల్లోనూ, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్స్లోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆశ్రమ్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కోవిడ్ ఆసుపత్రికి సంబంధించి కోవిడ్ కేంద్రంగా మేము ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ దాదాపుగా 342 మంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు. వీరందరికీ సంబంధించి అసలు భోజనం అంతా బాగుందా, సక్రమంగా ఇస్తూ ఉన్నారా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా అందరూ కూడా ఇందాక జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇంకొంత ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భోజనం విషయంలో కానివ్వండి, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో అయితే 500 రూపాయలు కేటాయించడం జరుగుతూ ఉందో దానికి సంబంధించి ఇంకొంత ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము ఇక్కడికి ఈ పరిశీలనకు వచ్చినప్పుడు కొంత ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శానిటేషన్ విషయంలో కానివ్వండి, కొంత ఆహారం విషయంలో కానివ్వండి ఇవన్నీ చేస్తే బాగుంటున్నారు. తప్పకుండా ఇప్పుడే మేము కలెక్టర్ గారితోనూ ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఆహారం విషయంలో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి టైంకి వచ్చేలా ఇంకొంచెం క్వాలిటీ ఇంకా పెంచే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం జరుగుతుంది. శానిటేషన్ పరంగా కూడా ఈ క్వారంటైన్ సెంటర్లో కొంత మెరుగుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఉన్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి, ఎందుకంటే ప్రత్యేకంగా కోవిడ్ పరిస్థితుల్లో కొంత శానిటరీ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళటానికి కొంత ఆ బాధ్యత పూర్తి చేయడానికి కొంత వరకు వెనకాడేటువంటి పరిస్థితి. వారికి అందరికీ కూడా ధైర్యం చెప్పి వారందరినీ కూడా ఆ విధంగా శానిటేషన్ విధులకు హాజరయ్యేలా చేయటంలో అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడైనా శానిటరీ సిబ్బంది ఆ విధంగా భయపడేటటువంటి పరిస్థితులు ఉంటే వారికి ధైర్యం చెప్పి అవసరమైతే వారికి అందరికీ పీపీఈ కిట్లు, N95 మాస్కులు అన్నీ కూడా ఇచ్చి వారు ఆ విధులను సక్రమంగా నిర్వర్తించేలా మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము మాట్లాడినటువంటి కోవిడ్ పేషెంట్స్ కూడా మేము హామీ ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా బాగా ఉన్నా కూడా ఇంకా మెరుగుదల చేయడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తారు. కెపాసిటీ పెంచుకునే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన ప్రతి జిల్లాకు కూడా ఒక 4 కోవిడ్ టెస్టులకు సంబంధించి సంజీవిని బస్సులు కేటాయించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా 4 సంజీవిని బస్సుల్లో ఇప్పటికే 2 రావటం జరిగింది. మిగిలిన 2 కూడా త్వరలో రావటం జరుగుతుంది. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కడైనా ఆ సిమ్టమ్స్ ఉన్నవారు కానీ హాస్పిటల్కి వెళ్ళి ల్యాబ్స్కి వెళ్ళి టెస్టులు చేయించుకోలేని వాళ్ళు ఈ బస్సు దగ్గరికి వచ్చి టెస్టులు చేయించుకుంటే కనుక వారి ప్రాంతాలకి బస్సులన్నీ వెళుతూ ఉన్నాయి కాబట్టి దానికి కూడా కలెక్టర్ గారు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ బస్సులన్నీ ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవరికన్నా కొంచెం సిమ్టమ్స్ ఉన్న జ్వరం కానీ, దగ్గు కానీ, ఆయాసం కానీ ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే ఆ బస్సు దగ్గరికి వెళ్ళి
వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే దానికి సంబంధించి వారికి ఆ కోవిడ్ ఏదన్నా ఉన్నదా లేదా అని వారికి కూడా కొంత కన్ఫర్మేషన్ ఉంటుంది. వారి తర్వాత కూడా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా మేము 4 బస్సులను కేటాయిస్తున్నాం. ఇందులో 2 ఈరోజు పని ప్రారంభించిపోతా ఉన్నాయి. ప్రాంతాలకి, గ్రామాలకి, పట్టణాలకి కూడా వెళ్ళి ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసుకునేటువంటి పనిని కూడా ఆ బస్సులు ఇప్పుడు పనిని ప్రారంభించబోతా ఉన్నాయి. అవి కూడా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి. అంటే మరింత ఎక్కువగా టెస్టింగ్ కెపాసిటీని పెంచుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో దానికి ఇంకా చేరువుగా వెళ్ళడానికి ఈ బస్సులు కూడా ఉపయోగపడుతుంది. బస్సుల ద్వారా ఈ టెస్టులకు సంబంధించి నిర్వహించడం అనే కార్యక్రమం జరుగుతుందామని నా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత 14 రోజులు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత న్యాచురల్గా వాళ్ళకి కొంత వైరస్ ఎఫెక్ట్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేది మన ఐసీఎంఆర్ గైడ్లైన్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి, మనం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారమే మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయినా కూడా మేము డిశ్చార్జ్ అయ్యే ముందు, ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇందాక మీటింగ్లో, యాంటీజెన్ టెస్ట్ కూడా చేసే పంపిస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి కన్ఫర్మేషన్ కూడా తీసుకున్న తర్వాతే మేము అది చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా పేషెంట్స్ ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. దాని తర్వాత ఆర్టీపీసీఆర్ చేసేటువంటి అవకాశం ఉందా లేదో కూడా పరిశీలన చేస్తాం. ఒకవేళ ఆర్టీపీసీఆర్ చేయడానికి రావడానికి 3-4 రోజులు సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు యాంటీజెన్ టెస్ట్ ఏదన్నా చేయడానికి కూడా తప్పకుండా